కొన్ని సంవత్సరాల తరువాత మనందరం కలుస్తున్నామనే ఆనందంలో మన గురువు సంపత్ కుమార్ గారి మీద ఒక ఏవీ తయారు చేయమని చెప్పారు. ఆయన గురించి రాసేద్దాం అనుకున్నా. చేతిలో కలం, ముందర కాగితం. అప్పుడు వచ్చింది జ్ఞాపకం, ఆయన గురించి రాసే స్థాయి నాకు లేదని. ఆలోచించా, ఈయన గురించి రాయదగిన వ్యక్తి ఎవరున్నారా అని. అప్పుడు నా మస్తిష్కంలో వెంటనే స్ఫూరించిన పేరు పోతబోలు రెడ్డప్ప గారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ను వేరేవారి చేత చదివించాలని భావించిన సంపత్ కుమార్ గారి నీడలో పెరిగిన వారైతేనే ఈ మా ప్రయత్నానికి సార్థకత చేకూరుతుందని మాలోని ఒకరు మన గురువు గారి గురించి వాయిస్ ఓవర్. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం అతని సంపదలోనూ, అతని హోదా మీదనో లేక అతని కుటుంబ నేపథ్యం మీదనో ఆధారపడి ఉండదని, కేవలం అతని వ్యక్తిత్వం మీద, అతని నడవడి మీద, అతని సంస్కారం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని చెప్పవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి మన గురువు సంపత్ కుమార్ గారు. ఏ మనిషికైనా జీవించడానికి ఒక్క జీవితమే ఉంటుంది. అయితే ఆ ఒక్క జీవితంలోని ఔన్నత్యమే అతని 100 జీవితాలు జీవింపజేస్తుంది, 1000 జీవితాలకు దారి చూపుతుంది. అటువంటి వ్యక్తిత్వమే మా గురువు సంపత్ కుమార్ గారిది. చీరాలలో చిరు కుటుంబంలో శ్రీ వరహాల స్వామి, శ్రీమతి అనసూయమ్మలకు 26/1948 జన్మించిన సంపత్ కుమార్ గారు అతని విద్యాభ్యాసము తర్వాత 1978లో మదనపల్లెకు వచ్చారు. అదే సంవత్సరం జూలై 7వ తేదీన అప్పారావు వీధిలో 17 మంది 10వ తరగతి విద్యార్థులతో వాణి ట్యుటోరియల్స్ స్థాపించారు. 1979వ సంవత్సరంలో 6 నుండి 10 తరగతులకు దానిని విస్తరింపజేశారు. 1980 సంవత్సరంలో 11 మంది LKG విద్యార్థులతో చైతన్య భారతి పాఠశాలను ప్రారంభించారు. అదే చైతన్య భారతి 1996-97 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ గుర్తింపుతో 10వ తరగతిని పబ్లిక్ పరీక్షకు పంపగలిగింది. అత్యాశకు పోకుండా ఎంత ఒత్తిడి వచ్చినా తరగతిలో గరిష్ట స్థాయిని మించనీయక 800 మంది విద్యార్థులతోనే పాఠశాల నడపబడేది. సుశిక్షితులు, అంకిత భావం గల ఉపాధ్యాయుల ఎంపికతో బోధన జరపడం ఒక ప్రత్యేకత అయితే, విలువలతో కూడిన విద్య, సంస్కృతిని కాపాడే కార్యక్రమాలు, నిజాయితీ, దైవభక్తి ప్రతిరోజు అకాడమిక్ సిలబస్తో సమాంతరంగా చేసే ఈ పాఠశాల సిలబస్ మదనపల్లెలో 1984లోనే స్కూల్ వ్యాన్తో పిల్లలను పాఠశాలకు రవాణా సౌకర్యం కల్పించిన మొదటి పాఠశాల చైతన్య భారతి. దృశ్య, శ్రవణ యంత్రాల ద్వారా ఆధునిక విద్యాబోధన చేసిన పాఠశాల చైతన్య భారతి. 1993లో పాఠశాల స్థాయి సైన్స్ ఫేర్ నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన పాఠశాల. 1996 వరకు రామాలయం వీధిలో నిర్వహింపబడి ప్రస్తుతం PNT కాలనీలో నడపబడిన పాఠశాల ఎంతోమంది విద్యార్థులకు అమ్మ ఒడిగా ఆలించి లాలించి బ్రతుకు బాటను కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసి భవిష్యత్తును ఆవిష్కరించిన ఈ పాఠశాలకు ఆద్యుడు, ఆరాధ్యుడు మా గురువు సంపత్ కుమార్ గారి ఆశీస్సులతో, ఆయన ఆశయాలతో ఏ కొంతైనా జీవించగలిగితే అదే మేము మా గురువుగారికి ఇచ్చే గౌరవం అని మనస, వాచ, కర్మణ నమ్ముతూ వారు కలకాలం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాము.